ఇడ్లీలోకి నేను పల్లీ చట్నీ అనేది కొద్దిగా పలుచగానే చేస్తానండి. దోసల్లోకి వాటిలో కంటే కొద్దిగా గట్టిగా చేస్తాను. ఇడ్లీలోకి కొద్దిగా పలుచగా ఉంటేనే బావుంటుంది. పలుచగా అది కూడా మళ్ళీ స్పైసీగా అనమాట. ఇడ్లీలోకి చట్నీ అయితే వేసేసాను. అలాగే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి. వేడివేడి ఇడ్లీ మీద కొద్దిగా నెయ్యి వేసుకుంటే బావుంటుంది కదా! బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక మా అబ్బాయి తినేసి స్కూల్‌కైతే వెళ్ళిపోతాడు. ఇక లంచ్ బాక్స్‌కొచ్చేసి నేను గుడ్డు పొరుటు చేశానండి మా అబ్బాయి కోసం. సో, ఇక్కడ వైట్ రైస్ విత్ గుడ్డు పొరుటు అయితే పెట్టేశాను. ఇక మా వారైతే ఈరోజు ఇంట్లో తినకుండా టిఫిన్ ఆఫీస్‌కి తీసుకెళ్ళిపోతా అన్నారు. ఇక ఆయనకి దోసలు వేసేసి బాక్స్‌లో పెట్టేశాను. అలాగే ఒక బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టేశాను. మా అబ్బాయికి లంచ్ బాక్స్‌తో పాటు కొన్ని పొమగ్రనేట్ సీడ్స్ కూడా పెట్టేశానండి. బ్రేక్ టైమ్‌లో తింటాడనేసి. అలాగే వాటర్ బాటిల్ ఒకటి ఎక్స్‌ట్రాగా పెట్టానండి. మా అబ్బాయి బ్యాగ్‌లో ఒకటి వాటర్ బాటిల్ అయితే ఉంటుంది 1 లీటర్‌ది. ఇప్పుడు లంచ్ బాక్స్‌లో నేను హాఫ్ లీటర్ బాటిల్ ఒకటి పెట్టానండి. ఎందుకంటే బయట వాటర్ అనేది అస్సలు బాగోట్లేదండి. నేను స్కూల్‌లో కూడా వాటర్ అనేది తాగొద్దని చెప్పాను.